స్వామి వివేకానంద ఆశయాలను సాధిద్దాం సాధిద్దాం 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 స్వామి వివేకానంద ఆశయాలను సాధిద్దాం సాధిద్దాం. నేడు ఆర్మూర్ పట్టణంలోని హుస్నాబాద్ కాలనీలో స్వామి వివేకానంద జయంతి శుభ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి యువకులతో ఈరోజు జాతీయ యువజన దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది. స్వామి వివేకానంద చిత్రపటానికి పుష్పాంజలితో నివాళులర్పిస్తూ ఈరోజు జన్మదిన కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా జరుపుకోవడం జరిగింది. వారు స్వామి వివేకానంద గారు భారతదేశ ఔన్నత్యాన్ని కీర్తి ప్రతిష్టలను ప్రపంచ దేశాలకు తెలియజేసిన మహానుభావుడు. వారు చెప్తూ ఉండేవారు, ఒక 50 మంది యువకులు మంచి దృఢంతో మంచి కండల వీరుడు లాంటి యువకులు ఉంటే ఈరోజు నేను భారతదేశంలో భౌగోళికగా భారతదేశాన్ని ముందుకు నడిపించలో ప్రముఖ పాత్ర పోషిస్తారని చెప్తూ ఉండేవారు. ఈరోజు యువత ఖచ్చితంగా చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం ఏంది, మనం ఎక్కడి నుంచి వచ్చినాం, ఏం చేస్తున్నాం, భవిష్యత్తులో మన పరిస్థితి ఏందనేది ఒక లక్ష్యంతో ముందుకెళ్ళి వారు ఆ లక్ష్యాన్ని ఛేదించుకునే విధంగా కష్టపడుతూ ముందుకెళ్లాలని నేను తెలియజేస్తూ ఉన్నాను. నరేంద్ర మోడీ గారు స్వామి వివేకానంద స్ఫూర్తితోనే వారు ఇక్కడ స్థితిగతులను యువకులకు ముఖ్యంగా యువకులకు అన్ని విధాలా మెప్పొందు విందే విధంగా అహర్నిశలు కృషి చేస్తూ ఉన్నారు. వారు కూడా స్వామి వివేకానంద గారి బాటల్లోనే భారతదేశ చరిత్రను భారతదేశ స్థితిగతులను కూడా ప్రపంచ దేశం కీర్తి పొందే విధంగా వారు పరిపాలిస్తున్నారు. కాబట్టి నేటి యువత, మన భారతదేశానికి యువత చాలా ప్రముఖ పాత్ర పోషించే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క యువకుడు ఒక లక్ష్యాన్ని పెట్టుకొని కష్టపడి ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.